నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు 2014 నుంచి 19 మధ్య పెట్టుబడులకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ను నిలిపామని వెల్లడి. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని విమర్శ. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడిన మాజీ సీఎం జగన్. సీఎం చంద్రబాబు అంటేనే వంచన, తప్పుడు ప్రచారమని అభివర్ణన. శ్రీ గౌతమ్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ ర్యాలీ పాల్గొన్న బీజేపీ నేతలు. ఆనాటి అమరవీరుల స్ఫూర్తి ప్రస్తుత యువతరం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని విద్యార్థులకి వివరణ. ఆషాఢం సందర్భంగా దుర్గగుడికి పోటెత్తిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు. 2014 నుంచి 19 మధ్య పెట్టుబడులకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ను నిలిపామని సీఎం చంద్రబాబు తెలిపారు. పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించామని 16 లక్షల కోట్లకు MOUలు కుదుర్చుకున్నామని చెప్పారు. 5 లక్షల కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని చెప్పారు. ఇక్కడ మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఏ విధంగా ఒక డెట్ ట్రాప్, ఒక విషియస్ సర్కిల్ ఫైనాన్స్ లో మనం మొత్తం క్రైసిస్ లో పడ్డామో ఇది ఒక ఉదాహరణ. హై డెట్ సర్వీసింగ్ 9,74,000కి రాను వడ్డీ కూడా పెంచారు. ఎప్పుడు కూడా బ్యాంక్స్లన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, క్రెడిబిలిటీ ఉంటే, రేటింగ్ బాగుంటే వడ్డీ తక్కువ ఉంటుంది. ఎవరైనా అప్పులు అడిగిన వాళ్ళు అట్నే ఉంటారు. తిరిగి ఇస్తారని నమ్మకం ఉంటే వడ్డీ తక్కువ ఇస్తారు, ఎందుకంటే సేఫ్ కాబట్టి. నువ్వు తిరిగి పే చేయలేవనే అనుమానం వస్తే వడ్డీ పెంచుకుంటా పోతారు. అదే ఇక్కడ జరిగింది. ఓ దగ్గర 2%, 3%, 4% హై ఇంట్రెస్ట్ రేట్లు వచ్చాయి. ఆ విధంగా మనకు అప్పులు కట్టడం, వడ్డీ కట్టడం చాలా సమస్యగా తయారవుతుంది. ఇంకొక పక్కన డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది, బాగా ఖర్చులు తగ్గాయి. దీనివల్ల ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టలేకపోయారు. దీంతో ఆదాయం తగ్గిపోయింది. మళ్ళా హైయర్ ట్యాక్సెస్కి వెళ్ళారు, మోర్ బారోయింగ్స్కి వెళ్ళారు. దానివల్ల మళ్ళా ఈ సైక్లింగ్గా పెరిగింది కానీ, క్రైసిస్ పెరిగింది కానీ సమస్య పరిష్కారం కాలేదు. దీనివల్ల మళ్ళా ఫండ్స్ డైవర్ట్ చేశారు, ఆస్తులు తాకట్టు పెట్టారు. కడాన సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, మనం 30% పెడితే గవర్నమెంట్ 70% ఇస్తుంది. మనం 40% పెడితే వాళ్ళు 60% ఇస్తారు. మనం 40% ఇవ్వలేక, 30% ఇవ్వలేక, 10% ఇవ్వలేక వచ్చిన డబ్బులు డైవర్ట్ చేసి కడాన డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. అది ఒక హౌసింగ్ తీసుకోవచ్చు, ఒక SC కార్పొరేషన్ తీసుకోవచ్చు, ఏదైనా సరే అన్నిట్లో ఇదే జరిగే పరిస్థితికి వచ్చింది. కూటమి ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అంటేనే వంచన, తప్పుడు ప్రచారమని అభివర్ణించారు. అందుకే ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటున్నారు. పూర్తి డ్యామ్ ఫోటో ఏం ఒకసారి చూపించు. ఒకసారి పోలవరం అన్నది, ఇది పోలవరం ప్రాజెక్టు, ఇది స్పిల్వే. అందరూ ఈ ఫోటో ఒకసారి గమనించండి, ఒకసారి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే అసలు అర్థం కావాలి సార్, పోలవరం అనేది ఏమిటి అనేది, ఏం తప్పులు జరిగినాయి అనేది. ఈ పోలవరం అనేది, ఇది పోలవరం ప్రాజెక్ట్. ఈ స్పిల్వే ప్రాజెక్ట్, ఈ ముందర మీ ఫోటోలో కనిపించేది స్పిల్వే. ఈ స్పిల్వే అనేది పూర్తి అవుతేనే నీకు అటువైపున నువ్వు డ్యామ్ కడితే ఆ డ్యామ్ నువ్వు కట్టినప్పుడు నీళ్లు నిలుస్తాయి. ఆ నీళ్లు డైవర్ట్ అయ్యి ఈ స్పిల్వే గేట్ల ద్వారా నీళ్లు బయటికి రావాలి. అలా రాకపోతే ఆ నీళ్లు ఎక్కడికి పోతాయి? చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? ఈ స్పిల్వే పనులు పూర్తి చేయలే.
ఫౌండేషన్ లెవెల్లోనే ఆ స్పిల్వే పనులు ఆపేసినాడు. ఎందుకు స్పిల్వే ఫోటో చూపించాము ఒకసారి. ఫౌండేషన్ లెవెల్లోనే ఆపేసినాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఫోటో. అది ఒక వైపున ఆపేసి రెండో వైపున కాఫర్ డ్యామ్ కట్టడం మొదలుపెట్టాడు. కాఫర్ డ్యామ్ అంటే ఏంది? వాటర్ ఫ్లోను ఆపి నువ్వు మెయిన్ డ్యామ్ పనులు చేసుకునే స్ట్రక్చర్ను కాఫర్ డ్యామ్ అంటారు. సో కాఫర్ డ్యామ్ అనేది ఫస్ట్ కాఫర్ డ్యామ్ కడుతున్నావు, తర్వాత గ్యాప్ ఇచ్చి ఇంకొక కాఫర్ డ్యామ్ ఇటువైపున కడుతున్నావు, ఎందుకంటే నీళ్ళు అటువైపు నుంచి రాకూడదు కాబట్టి. మధ్యలో నువ్వు మెయిన్ డ్యామ్ కడతావు. ఈ రెండు కాఫర్ డ్యామ్ స్ట్రక్చర్స్ మధ్యలో నువ్వు మెయిన్ డ్యామ్ కడతావు, దట్ ఈస్ రాక్ ఫిల్డ్ మెయిన్ డ్యామ్ కడతావు. అది డిజైన్. ఈ కాఫర్ డ్యాములు అనేది ఎందుకు కడతావు? ఆ మెయిన్ డ్యామ్ పనులకు నువ్వు. కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికుల్ని స్మరించుకునేందుకు నిర్దేశించిన కార్యక్రమమే కార్గిల్ విజయ్ దివస్ అని గౌతమ్ స్కూల్ డైరెక్టర్ నల్లాన సూర్యారావు స్పష్టం చేశారు. ఆనాటి అమరవీరుల స్ఫూర్తి ప్రస్తుత యువతరం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని విద్యార్థులకు వివరించారు. స్ఫూర్తిని నింపేందుకు, దేశభక్తిని నింపేందుకు, అదేవిధంగా ఆనాటి కార్గిల్ యుద్ధం గురించి విద్యార్థులకు తెలియజేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు చిట్టినగర్ గౌతమ్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ గారు అయినటువంటి చైర్మన్ అయినటువంటి గౌతమ్ ఎవరైతే సూర్యారావు గారు ఆధ్వర్యంలో ఈరోజు స్కూల్ 10th క్లాస్ విద్యార్థులతో కార్గిల్ విజయ్ దివస్ ర్యాలీని చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 1999లో పాకిస్తాన్ అక్రమంగా భారతదేశంలో చొరబడి సియాచిని, కాశ్మీర్ని చేజెక్కించుకుందాం అనేటువంటి ఒక కుట్రపూరిత వాతావరణంలోని ఆ రోజు భారతదేశం మీద దాడి చేయడం, ఆనాడు ప్రధానిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు దాన్ని తిప్పికొట్టే భాగంగా 60 రోజుల పాటు యుద్ధం చేసి ఈ దేశం నుంచి కుట్రపూరితంగా భారతదేశంలో చొరపడాలనేటువంటి పాకిస్తాన్ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టిన చరిత్ర ఆనాడు జరిగింది. ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకున్నటువంటి దృఢమైన నిర్ణయం కారణంగా ఈరోజు కాశ్మీర్ దేశంలో అంతర్భాగంగా ఉందని మనం చెప్పుకోవాలా. ఈరోజే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే కార్గిల్ యుద్ధంలో అమరవీరులైనటువంటి ఆ అమరవీరుల స్తూపం దగ్గరికి కూడా కార్గిల్ దగ్గరికి ఈరోజు ఉదయాన్నే వెళ్ళి ఆ యొక్క స్తూపానికి కూడా నివాళులు అర్పించడం సందర్భంగా ఈ యొక్క పురస్కరించుకొని విద్యార్థులతో ర్యాలీ చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేటి బాలురే రేపటి భావిభారత పౌరులు. నేటి బాలురే రేపు దేశాన్ని రక్షించాలన్నా వాళ్ళలో ధైర్యాన్ని నెలకొల్పాలన్న ఉద్దేశంతో పిల్లలతో ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసినటువంటి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీరామ్ గారికి, అలాగే బుల్లబ్బయ్య గారికి, పట్నాయక్ గారికి, శ్రీధర్ గారికి ఈరోజు వాళ్ళు రావడం చాలా సంతోషకర విషయం. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే మైనస్ డిగ్రీల్లో చాలామంది సియాచిన్ కానీ అలాగే లడాక్ కానీ ఆ ప్రాంతాల్లో యుద్ధం చేసి పాకిస్తాన్ ఉగ్రవాదులతో కానీ సైన్యంతో కానీ యుద్ధం చేసి దేశాన్ని రక్షించడం జరిగింది. దీనిలో చాలామంది 1600 అడుగులు వాళ్ళ యొక్క ఆహార పదార్థాలు కానీ అట్లాగే యుద్ధ సామాగ్రి కానీ తీసుకెళ్తూ వాళ్ళతో వీరోచితంగా పోయినటువంటి ఎంతోమంది మహానుభావులు మనం వాళ్ళకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. అట్లాగే వాళ్ళ త్యాగాలు కూడా మనం ఎటువంటి రుణం తీర్చుకోలేము. అటువంటి సందర్భంలో భారతదేశాన్ని రక్షించినటువంటి మహానుభావులు, త్యాగమూర్తులు, పుణ్యపురుషులు, అట్లాగే ఈ దేశాన్ని రక్షించి మనల్ని సురక్షితులుగా సుఖంగా ఇక్కడ ఉండడానికి కాపాడుతున్న మహానుభావులు మనం ఎంతో వాళ్ళ త్యాగాల మరువలేని రోజు. ఇక్కడ 20 సంవత్సరాలు జరిగిన సందర్భంగా మనం ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం తెలియజేసుకుంటూ పిల్లల్లో కూడా ధైర్య సాహసాలు వచ్చే రకంగా పిల్లలకి ఇక స్ఫూర్తినిచ్చే రకంగా ఈ కార్యక్రమం చేపట్టడం మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు, నమస్కారం.
ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు అమ్మవారి స్వామివారి దర్శనార్థం భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తున్నారు. అమ్మవారికి పవిత్ర సార సమర్పించేందుకు విచ్చేసే భక్తులు రద్దీ దృశ్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు. లక్ష కుంకుమార్చన, శ్రీ చక్రన వావరణార్చన, చండీ హోమం, శాంతి కళ్యాణం మరియు ఇతర సేవల యందు విశేషంగా పాల్గొన్నారు. దేశ ప్రజలను మోసగించిన కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకించాలని, అమరావతి నిర్మాణానికి అప్పు కాకుండా 15,000 కోట్లు గ్రాంట్ గా ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేసింది. విభజన హామీల అమలుకి నిధులు కేటాయించాలని, ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరింది. కేంద్ర బడ్జెట్ వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ నందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నేతలు సిహెచ్ బాబురావు, దోనేపూడి కాశీనాథులు మాట్లాడారు. బడ్జెట్ లో బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల్ని మోసం చేసిందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. ఈ బడ్జెట్ లో నిత్యావసర ధరల్ని వదిలివేసి బంగారం ధరలు తగ్గించడం సిగ్గుచేటని తెలిపారు. కనీసం పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా తగ్గించలేదని చెప్పుకొచ్చారు. దేశంలో నిరుద్యోగ సమస్యను గాలికి వదిలివేశారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని విభజన హామీల అమలుకి నిధులు కేటాయించాలని, ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వాన ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దేశ ప్రజల పాలిట శాపం. దేశ ప్రజలకి నెత్తిన చటకోపం పెట్టేటువంటి పద్ధతుల్లో ఉన్నది తప్ప ఇంకోటి కాదు. ఇది ఒక రకంగా దివాళా కోరు బడ్జెట్. ఇది కార్పొరేట్లకి రాయితీలు, పేదల మీద, మధ్యతరగతి ప్రజానీకం మీద భారాలు, ఇవి మోడీ ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్లో సారాంశం. ఇక రాష్ట్రానికి వస్తే ఇందులో భాగస్వామిగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అని చెప్పి చెప్తూ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన తెలుగుదేశం కూటమి ఇప్పుడు నోరిప్పాలి. బీహార్లో నితీష్ కుమార్ నోరిప్పాడు. 58,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చారు. నోరిప్పినందుకు మీరు కూడా నోరిప్పండి. మీరు నోరిప్పకపోతే 1,50,000 కోట్లు లేదా 10 లక్షల కోట్లు అప్పైపోయిందని చెప్పనని పేపర్లో రోజు ప్రకటించడం కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అవసరాల రీత్యా గతంలో అప్పుల గురించి కాదు, ప్రజెంట్ ఇప్పుడు రావాల్సినటువంటి రాయితీల గురించి, రావాల్సినటువంటి హక్కుల గురించి అడగండి. ప్రత్యేక హోదా ఊచలేదు, విభజన హామీల మాట లేదు. గ్రాంట్గా కాకుండా 15,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని నిర్మాణానికి ఇచ్చామనంటే సంకల కొట్టుకునేటువంటి పద్ధతి వద్దు. ప్రత్యేక హోదా కావాలి. విభజన హామీల మాట మర్చిపోకుండా ఉండేట్టుగా దాన్ని అమలు జరిపించేటువంటి దానికి పూనుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి ప్రయత్నం చేయాలి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరూ కూడా ఆ రకమైనటువంటి పద్ధతుల్లో చేయటం ఒక్కటే దీనికి శరణ్యం. నితీష్ కుమార్ని చూడండి ఒకవైపు అని చెప్పనేది ఈ సందర్భంగా చెప్పదలిచాం. ఎప్పటికైనా ఇస్తారులే, మనం ఇంకా 30 ఏళ్ళు కదా, మనం తీర్చుకోలేమా బాకీ అని చెప్పనేటువంటి పద్ధతుల్లో మాట్లాడటం అని అంటే మసిబూచి మారేడుకాయ చేయడం తప్ప ఇంకోటి కాదు. ఇది రాష్ట్ర ప్రజల అవసరాలను తొంగలో తొక్కొద్దు. బీజేపీకి గులాంగిరి చెయ్యొద్దు. బీజేపీని కట్టడి చేసేటువంటి దానికి నీకున్న బలాన్ని ఉపయోగించు, మీకున్నటువంటి శక్తిని ఉపయోగించండి. చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ప్రజల అవసరాలని తీర్చండి, రాష్ట్ర ప్రజల తరఫున కొమ్ముగా అయ్యండి చెప్పనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందికి గురి చేశారని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ప్రజాప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీస్తురాజపురానికి 2 మేజర్ నష్టాలు చేయడం జరిగింది. ఇవాళ క్రీస్తురాజపురం కోసం ఈ రోడ్డుని నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఎస్సీ సబ్ ప్లాన్ కింద 7 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోడ్డుని అభివృద్ధి పరిస్తే, దాంట్లో 5 కోట్ల రూపాయలతో రోడ్డు వేస్తే కేవలం 75 లక్షలతో బ్లాక్ ట్యాప్, అంటే రోడ్డు వర్షం వచ్చినా పాడవకుండా పైన ఒక బ్లాక్ ట్యాప్ అని వేస్తారు. ఆ ముక్క ఏంచలేక ఆ డబ్బులు కాజేసి ఆ ముక్క ఏంచలేకపోవటం వల్ల ఇవాళ రోడ్డు ఇబ్బందులు పడతాం. ఈ విధంగా రోడ్డు మార్గాన్ని వాళ్ళు ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తే కొండ ప్రాంత వాసులకి నిత్యం అవసరమైన మంచినీళ్ల కోసం 3 కోట్ల రూపాయలతో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన నిధులు ఇచ్చి 3 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి కాంట్రాక్ట్ కూడా వర్క్ మొదలు పెడితే ఈ ప్రభుత్వం రాగానే 2019లో ఆ వర్క్ను రద్దుపరిచింది.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఓవర్ హెడ్ ట్యాంకు కట్టకుండా ఆగిపోయింది. దానివల్ల వాళ్ళు నీళ్లు లేక మంచినీళ్ళు లేక అలమటిస్తూ ఉన్నారు కొండ ప్రాంతం వాళ్ళు. కొండ ప్రాంతానికి ఎప్పుడు కూడా నీళ్లు తెచ్చుకోవడం అంటే పైన ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు మంచినీళ్ళు కింద నుంచి తెచ్చుకోవాలంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేసిన అవసరం. అంటే మంచినీళ్లు కల్పించే దాన్ని కూడా ప్రభుత్వం రాగానే ఇది చంద్రబాబు గారు శాంక్షన్ చేశాడు కాబట్టి నేను రద్దుపరుస్తున్నానే తప్ప ఎంతమంది పేద ప్రజలు మంచినీళ్ళ కోసం అల్లాడిపోతా ఉన్నారో తెలుస్తాం. అందువల్ల ఈసారి మేము తక్షణమే ఆ యొక్క ఓవర్ హెడ్ ట్యాంక్ని శాంక్షన్ చేయించడం, దాని పనులు కూడా తొందరలోనే ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాను. మా యొక్క ముఖ్య ఉద్దేశం కొండ ప్రాంతం అంతా కూడా మంచినీళ్లు వీలైతే 24 గంటలు మంచినీళ్ళు స్థితి కొండ ప్రాంతం వాసులు కల్పించాలని నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే 24 గంటలు ఎందుకన్నానంటే అందరూ పొద్దున్నే చీకటితో పనులకు వెళ్ళిపోయి ఉంటారు, లేకపోతే మధ్యాహ్నం సాయంత్రం దాకా పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా మంచినీళ్ళు పట్టుకునే విధంగా ఉండాలనేది నా యొక్క కోరిక. దానికి ఎంత ఖర్చు అవుతుందో నేను చెప్పలేను కానీ బట్ అలాంటి ఆలోచన చేస్తే కొంతమేర కన్నా వాళ్ళందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతాం అనేది నా ఉద్దేశం. ఖచ్చితంగా మంచినీళ్లు కల్పించడం, మంచినీళ్ళు ఇవ్వటంలో కానీ, రోడ్లు మెట్ల నిర్మాణంలో కానీ, ప్రత్యేకమైన కొండ ప్రాంతం మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఈ 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ కూటమిగా మేము దాన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తాం, వారి మన్నలు పొందుతామని కూడా తెలియజేస్తున్నాం. కళాశాల విద్యార్థుల్ని ఒక పార్టీ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేలా చేయడం, పార్టీ కార్యక్రమాలకు సహకరించడం హేయమైన చర్యగా నగర సిపిఐ కార్యదర్శి జి కోటేశ్వరరావు అభివర్ణించారు. బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో జరిగిన కార్గిల్ దివస్ కార్యక్రమంలో కేబిఎన్ కళాశాల విద్యార్థుల్ని పాల్గొనేలా చేయడం ఒక రాజకీయ పార్టీకి వత్తాసు పలికినట్లేనని స్పష్టం చేశారు. విద్యార్థుల్లో కార్గిల్ యుద్ధం యొక్క స్ఫూర్తిని నింపేదానికి అందరూ ఆహ్వానించదగింది. నిన్న కేబిఎన్ కాలేజీ పాత బస్సులోని భవనారాయణ కాలేజీలో భారతీయ జనతా పార్టీ వారు కార్గిల్ విజయ్ దివాస్ పేరుతోటి నిర్వహించేటటువంటి ర్యాలీని అధికారం మరి కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు, భారతీయ జనతా పార్టీ నిర్వహించేటటువంటి ర్యాలీలో ఏ రకంగా పాల్గొనేటట్లు చేస్తారు విద్యార్థులని అని చెప్పి కాలేజీ ప్రిన్సిపాల్ గారిని అలాగే యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మా పిల్లల్ని భారతీయ జనతా పార్టీ నిర్వహించేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటట్లుగా చేసేటటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? విద్యార్థి సంఘాలు, కాలేజీలో విద్యార్థి సంఘాలు ఉండి విద్యార్థి సంఘాలుగా కార్యక్రమం చేస్తే దాన్ని ఎవరు కూడా ఆక్షేపించాం, అందరూ కూడా ఆహ్వానిస్తాం. జవాన్ల యొక్క పోరాట స్ఫూర్తిని అందరూ కూడా అభినందించాల్సిందే. ఆ రకంగా దాన్ని కార్యక్రమం చేయొచ్చు. కాలేజీ విద్యార్థులతోటి కాలేజీ యాజమాన్యం, ప్రిన్సిపాల్ గారు కార్యక్రమం నిర్వహిస్తే అభినందనీయమే. కానీ భారతీయ జనతా పార్టీ నిర్వహించేటటువంటి సంయుక్తంగా కేబిఎన్ కాలేజీ అలాగే భారతీయ జనతా పార్టీ భారతీయ యువమోర్చా సంయుక్తంగా ర్యాలీ నిర్వహించేటటువంటి విధానం రాజకీయాలని ప్రేరేపించడం, మీరు అధ్యాపకులుగా వారికి పాఠాలు చెప్పాలి కానీ ఒక రాజకీయ పార్టీ వైపు మీరు ఏ రకంగా విద్యార్థులందరినీ ర్యాలీలో పాల్గొనేటట్లుగా చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందువలన కాలేజీ యాజమాన్యం ఆలోచించాలి. దీనిపైన అధ్యాపక సిబ్బంది కూడా, ప్రిన్సిపాల్ గారు కూడా దీని మీద సమాధానం చెప్పాలి. మా పిల్లల్ని ఒక రాజకీయ పార్టీ వైపు నువ్వు అధికారికంగా ఏ రకంగా ర్యాలీ నిర్వహిస్తావని చెప్పి ప్రిన్సిపాల్ గారిని అలాగే యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయేటటువంటి కాలంలో నువ్వు ఈ రకమైనటువంటి విధానం చేయటం సరైనటువంటిది కాదని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనికి కలిగిన కారణం ఏంటంటే కాలేజీస్లో, కళాశాలలో విద్యార్థి సంఘాలు లేకపోవటమే. అదే కనుక విద్యార్థి సంఘాలు ఉన్నట్లయితే ఈ రకమైనటువంటి మొత్తోన్మాద పార్టీలకి మీరు అంటగా కాలేజీ యాజమాన్యం, అధ్యాపక బృందం అంటగాగేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు చేపడితే మటుకి దానికి తగిన మూల్యం వస్తుందని చెప్పి సిపిఐగా హెచ్చరిస్తా ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ నిరంతరం పోరాటం చేస్తుందని సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రకటించారు. ఏకొండూరు, గంపలగూడెం మండలాల్లో కిడ్నీ బాధితుల సమస్యల్ని పరిష్కరించాలని, కొండపల్లి పారిశ్రామిక ప్రాంతంలో పారిశ్రామిక కాలుష్యం నుంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతూ సిపిఐ ప్రజా ఆరోగ్య పరిరక్షణ పాదయాత్ర ఆగస్టు 21, 22, 23వ తేదీలలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఏకొండూరు నుంచి విజయవాడ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు శంకర్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో
ఇటీవల కాలంలో వరుస వెంబడి ప్రమాదాలు జరుగుతున్న ఫ్యాక్టరీల యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కార్మికుల ప్రాణాలను బలికొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రేపు దొనబండ, పరిటాల, కేతనకొండ, కిలేశపురం కారీల్లో నిర్వహణ ఏ విధంగా జరుగుతుందనే అంశంపైన రేపు సిపిఐ బృందం, ఎన్టీఆర్ జిల్లా సిపిఐ బృందం రేపు ఉదయం 11 గంటలకు దొనబండ క్వారీని పరిశీలించడం జరుగుతుంది. 3 ఛత్తీస్గఢ్ చెందినటువంటి కార్మికులు చనిపోయిన సంగతి పత్రికా మిత్రులకు విదితమే, ప్రజలందరికీ కూడా తెలిసింది. భద్రతా చర్యలు లోపించటం, 50 క్వారీలు అనధికారికంగా తవ్వకాలు, 90 క్వారీలకు మాత్రమే పర్మిషన్ ఉంది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మామూలు మత్తులో జోగుతూ 50 అనధికారిక క్వారీ తవ్వకాలు సాగుతున్నా కూడా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్న వైఖరిని ప్రజల దృష్టికి తీసుకువస్తున్నాం. అలాగే టిట్కో గృహాలకు సంబంధించి విజయవాడ, జగ్గైపేట, తిరువూరు, నందిగామలో శిథిలావస్థకు చేరుకున్న టిట్కో గృహాలను వెంటనే వాటి కనీస ప్రాథమిక వసతులను కలుగజేసి, మౌలిక సదుపాయాలను కలుగజేసి తక్షణమే లబ్ధిదారులకు కేటాయించాలని చెప్పేసి ఈ రోజున సిపిఐగా ఎన్టీఆర్ జిల్లాలో ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితి. అలాగే 2 ఇవాళ ఏకొండూరు అలాగే గంపలగూడెం మండలం మరో ఉద్దానంగా తయారైనటువంటి పరిస్థితి. కృష్ణా జలాల సరఫరా లేకపోవటం, సిలికాన్ వాటర్ సప్లై అవ్వటం, దానివల్ల ఎంతోమంది ముఖ్యంగా గిరిజన తండాల ప్రజలు, బలహీన వర్గాలు నివసించేటువంటి ప్రాంతమైనటువంటి ఏకొండూరు, గంపలగూడెంలో ఒక గంపలగూడెం గ్రామంలోనే 40 మంది కిడ్నీ బాధితులు ఉన్నారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు 64 డివిజన్ కె రవికుమార్ ఆధ్వర్యంలో డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విఎంసీ సిబ్బంది, హెల్త్ వర్కర్స్ సిబ్బంది అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకి డెంగ్యూ పట్ల ప్రమాదంగా ఉండాలని, కాచి చల్లార్చిన నీరు త్రాగాలని, నీరు నిల్వ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, విఎంసీ హెల్త్ వర్కర్స్ పాల్గొన్నారు. మాజీ సీఎం జగన్ పై అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య నిప్పులు చెరిగారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ పరిపాలనపై ధ్వజమెత్తారు. ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నా డ్రామాని దుయ్యబట్టారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని, అప్పుడు లేని శాంతి భద్రతలు ఇప్పుడు గుర్తొచ్చాయా అని ప్రశ్నించారు. ఆ రాజధాని అమరావతి ఉద్యమంలో కానీ, బహుజన కులాల ఉద్యమంలో కానీ మేము చేసిన ఘనాపాటి ఉద్యమ చరిత్రకి అభినవ జాషు అని ఒక అవార్డుతో నన్ను సత్కరించడం జరిగింది. వారికి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో మీ ద్వారా బొందు రామస్వామి గారికి, అలాగనే ఈ తెలుగు ప్రజా సమితి వారికి కూడా జై భీములు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇక అసలు విషయానికి వస్తాను. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. గతంలో కూడా చాలాసార్లు ఢిల్లీ వెళ్ళారు, 34 సార్లు వెళ్ళాడు. ఆయన ఎందుకు వెళ్ళాడో, ఢిల్లీ ఏం మాట్లాడుతున్నాడో ఆయన చెప్పేవాడు కాదు, ఆ కలిసిన మంత్రులు కూడా చెప్పేవాళ్ళు కాదు. వెళ్ళేవాడు రహస్యంగా, ఆ 4 గోడల మధ్య మోడీ గారిని కలిసేవాడు, అమిత్ షా గారిని కలిసేవాడు, వచ్చేసేవాడు, డేట్ మార్చేవాళ్ళు, ఓ ప్రెస్ మీట్ విడుదల చేసేవారు. పోలవరాన్ని నిధులు అడిగాం, ప్రత్యేక హోదాని ప్లీజ్ అని అడిగాం అని ఓ 4 మాటలు మాట్లాడి వచ్చేసేవాళ్ళు. మళ్ళీ ఈ రోజున సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అరాచక పరిపాలన కొనసాగుతుంది, వైసీపీ నాయకులను ఎక్కడికక్కడ నరికేస్తున్నారు, చంపేస్తున్నారు, మా భవనాలు ధ్వంసం చేస్తున్నారు, నన్ను చంపండి, మా కార్యకర్తలు మాత్రం వదిలేయండి అని చెప్పేసి ఇలా పట్టుకొని కాగితాలు పిలిచి మరి ఒక్కొక్క నాయకులను పిలిచి చూపిస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, 5 ఏళ్ల మీ పరిపాలనలో, మీ ఎస్కోబా పరిపాలనలో, మీ రాకాసి పరిపాలనలో, మీ తుగ్లక్ ఏలుబడిలో, మీ నరకాసుర వధలో నేను కూడా చూపిస్తున్నా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారేమో,
డాక్టర్ సుధాకర్, అన్నం పుణ్యం ఎరిగిన డాక్టర్ సుధాకర్ ఎందుకు చనిపోయారో జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పాలి. డాక్టర్ అచ్చెన్న చనిపోయిన తర్వాత వారం రోజుల తర్వాత కూడా శవం దొరకబోతే కుక్కల ముట్టిని పశుసంవర్ధక శాఖ ఈడీ ఈజ్ ఏ ఎడ్యుకేటర్ ఈయన ఎందుకు పోయి చనిపోయినా కూడా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం మీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి ఏదో బియ్యం బస్తాలాగా కారులో వేసుకొని డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీని మీరు అందరూ లెక్కించారు. మీరు తొడ మీద కూర్చోబెట్టుకున్నారు, మీ అంటేసుకొని తిప్పారు, మీ బస్సుల్లో తిరిగాడు, మీ సభల్లో పాల్గొన్నాడు. దీనికి కారణం ఏంటో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. చీరాల కిరణ్ బాబు మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు కొడితే చనిపోయాడు. అభాగ్యుడు, 24 సంవత్సరాల వయసు కలిగిన యువకుడు. ఇదిగోండి అత్యంత విషాదకరమైన సంఘటన. దేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో కేవలం పోలీసుల వేధింపుకి 4 బిడ్డల కుటుంబ సమేతంగా పాణ్యం రైలు పట్టాల మీద మృతి చెందిన, ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం, జగన్మోహన్ రెడ్డి గారు అబ్దుల్ సలాం, ఈ నామధేయం మీరు గుర్తుంచుకోవాలి. ఇదిగోండి అమర్నాథ్ అక్కను వేధిస్తుంటే వేధించుతున్నందుకు మీ వైసీపీ నాయకులే పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. ఇదిగోండి శిరోముండనం వరప్రసాద్ మీ పరిపాలనలో సీతారాంపురం పోలీస్ స్టేషన్లో సాక్షాత్తు పోలీసులే శిరోముండనం చేశారు. ఈ అభాగ్యుడు రాష్ట్రపతికి లేఖ రాస్తే రాష్ట్రపతి స్పందించాడు, కానీ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు మాత్రం స్పందించాల. గుర్తించాలి, ఇవన్నీ మీరు గమనించాలి. మీ దగ్గర పెన్ను కాగితం ఉంటే నోట్ చేయాలి. పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి గారు పక్కన ఉన్నారా ప్రెస్ మీట్లో? ప్లీజ్ నోట్ దెమ్. ఇదిగోండి శిరోముండనం వరప్రసాద్. పార్వతి నా అందమైన ఆడబిడ్డ అత్యాచారం చేసి హత్య చేశారు. మీ ఏలుబడిలో వీడెవడో చంపేసి శవాన్ని వెహికల్ మీద తీసుకెళ్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు 2014 నుంచి 19 మధ్య పెట్టుబడులకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని వెల్లడి. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని విమర్శ. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడిన మాజీ సీఎం జగన్. సీఎం చంద్రబాబు అంటేనే వంచన, తప్పుడు ప్రచారమని అభివర్ణన. శ్రీ గౌతమ్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ ర్యాలీ పాల్గొన్న బీజేపీ నేతలు. ఆనాటి అమరవీరుల స్ఫూర్తి ప్రస్తుత యువతరం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని విద్యార్థులకి వివరణ. ఆషాఢం సందర్భంగా దుర్గగుడికి పోటెత్తిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్.